నమస్కారం. వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంతల రహిత రోడ్లే లక్ష్యం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి 30న నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోడ్లు గుంతలమయమై అధ్వానంగా మారాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలో వినుకొండ కారంపొడి రాష్ట్ర హైవేపై భారీగా ఏర్పడి వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారిన గుంతల మరమ్మతుల పనులను చీఫ్ విప్ జీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో 10 లక్షల కోట్లు అప్పులు చేసి అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. 5 ఏళ్లుగా కొత్త రోడ్లు వేయడం, అటు నుంచి పాత రోడ్లకు మరమ్మతులను కూడా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. 2015-16లో వేసినటువంటి ఈ రోడ్డు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు వేసాం, బ్రహ్మాండంగా వేసాం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం గుంటలు పడితే గుంటలు పూడ్చలేని దుస్థితి వాళ్ళది. 5 ఏళ్ల పాలనలో గుంటలు పూడ్చలేని పరిస్థితి. 10 లక్షల కోట్లు అప్పులు చేసిన మహానుభావులు రాష్ట్ర ప్రజల మీద 10 లక్షల కోట్ల అప్పులు వదిలేసిపోయారు. ప్రజల మీద భారం ఈ 10 లక్షల కోట్లు. ప్రతి నెల వడ్డీలు కడుతూ ఈరోజు చంద్రబాబు గారు అప్పులు తీరుస్తూ మళ్ళీ సంక్షేమ పథకాలు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా అమలు చేశారు చంద్రబాబు గారు. ఆ రోజు వైసీపీ పాలనలో సూపర్ 6 పథకాలు ఎందుకు అమలు చేయలేకపోయారో, 10 లక్షల కోట్లు అప్పులు చేసి కూడా వాళ్ళు ఎందుకు అమలు చేయలేకపోయారో ఈ రోజు వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి గుంటలు ఎందుకు పొడ్చలేకపోయారు? 5 ఏళ్ళు అధికారంలో ఉన్న మీరు ఎందుకు గుంటలు పొడ్చలేకపోయారు? మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? వైసీపీ పాలనలో మాటలు ఎక్కువ, కోతలు ఎక్కువ, పని తక్కువ. ప్రజా సమస్యలు గాలి కొదిలేశారు. ఆ రోజుల్లో 6 నెలల క్రితం గుంటలు పూడ్చాం. 10 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు మళ్ళీ అక్కడక్కడ కొత్తగా పడ్డటువంటి గుంటలను కూడా ఈరోజు బూడుస్తున్నాం. తొందరలోనే దీనికి బడ్జెట్ తీసుకొచ్చి మొత్తం మళ్ళీ కొత్త రోడ్డు వేసే విధంగా కృషి చేస్తున్నాం. ఎందుకంటే మన వినుకొండ కారంపూడి రోడ్డు నెక్స్ట్ హైవేలను కలపడానికి కూడా, హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ఇది ముఖ్యమైనటువంటి రోడ్డు. అలాగే దాచేపల్లి దగ్గర హైవే కలవడానికి కూడా ఇది ముఖ్యమైన, నేషనల్ హైవే కలవడానికి కూడా ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది. కాబట్టి దీన్ని ఇంకా కూడా విస్తరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో తొందరలోనే ఈ రోడ్డు ఏర్పాటుకి కృషి చేస్తాం. టౌన్ లో ఎన్ఎస్పి కాలువ మీద దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాము. అట్లాగే బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి కట్టాం. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి పాడైపోవటం గత 10 సంవత్సరాలుగా వినుకొండ పట్టణ ప్రజలు అడుగుతున్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఆ బ్రిడ్జి మళ్ళీ కట్టాలి. చిన్న బ్రిడ్జి అయిపోయింది, పాడైపోయింది. వెడల్పు చేసి అవసరమైతే లారీలు వచ్చే విధంగా హెవీ వెయిట్ హ్యాండిల్ చేసే బ్రిడ్జి కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరటం జరిగింది. ప్రజలు 5 సంవత్సరాల నుండి కోరిన కోరిక ఈరోజు పూర్తయింది. 20 లక్షలతో ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశాం వినుకొండ టౌన్ లో. భవిష్యత్తులో ఇంకా అవసరమైన కాడ ఇలా బ్రిడ్జిల్ని టౌన్ అభివృద్ధి కోసం అవసరమైన కాడ మినీ బ్రిడ్జిలు, కొన్ని చోట్ల పెద్ద బ్రిడ్జిలు కూడా భవిష్యత్తులో నిర్మాణం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పట్నంలోని శ్రీ సాయి మధుర ఎడ్యుకేషనల్ సొసైటీ శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్లో ఈ నెల 30న ఉచిత నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు నిర్వహిస్తున్నట్లు కావూరి సాయి కుమార్ తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు ఎలాంటి ప్రవేశ ఫీజు లేదు అని, అందరూ పరీక్ష రాసి భోజనం చేసి తద్వారా పరీక్ష జరిగిన గంటలో ఫలితాలు ఇవ్వబడును అని తెలిపారు. 70,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ఉన్నాయని తెలిపారు. వివరాలకు 9966 55617 9490035486 లకు కాల్ చేసి నమోదు చేసుకుని హాల్ టికెట్ వాట్సాప్ ద్వారా పొందవచ్చునని తెలిపారు. 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ గత 4 సంవత్సరాలుగా శ్రీ సాయి మధుర ఎడ్యుకేషన్ సొసైటీ వారు నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ని శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ వినుకొండ వారి సౌజన్యంతో చాలా గ్రాండ్గా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ సాయి మధుర ఎడ్యుకేషన్ సొసైటీ వారు VNGT విజేత నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ 2025 ఈ ప్రవేశ పరీక్షని మనం రేపు నవంబర్ 30వ తారీఖు జరపడం జరుగుతుంది. మరి ఈ విద్యా సంవత్సరంలో ఎవరైతే విద్యార్థులు 5వ తరగతి చదువుకున్నారో వారికి డిసెంబర్ 13వ తారీఖున నవోదయ ప్రవేశ పరీక్ష కలదు. అదేవిధంగా 8వ తరగతి విద్యార్థులకు 2026 సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున ప్రవేశ పరీక్ష కలదు. కావున ఈ 5 మరియు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే నవోదయ ప్రవేశ పరీక్ష రాయబోతున్నారో వాళ్ళకి ముందుగా పరీక్ష గురించి ఒక అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం సాయి మధుర ఎడ్యుకేషన్ సొసైటీ వారు విజేత కాన్సెప్ట్ స్కూల్లో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ప్రవేశ పరీక్ష తేదీ మనది నవంబర్ 30వ తారీఖు 2025 సంవత్సరం. అదేవిధంగా ఆదివారం జరుగుతుంది. ఇది పరీక్ష వేదిక శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్, సీతయ్య నగర్, వినుకొండ. అదేవిధంగా ఈ ప్రవేశ పరీక్షకు ఎలాంటి ఎంట్రీ ఫీజు కూడా లేదు.
ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉచితంగా పరీక్షని అటెండ్ అయ్యి వారు ఈ ప్రవేశ పరీక్ష మీద ఒక అవగాహన తెచ్చుకునే అవకాశం కలదు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం శ్రీ సాయి మధుర ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఒక టాప్ నాచ్ అగ్రశ్రేణి విషయాన్ని ప్రవేశపెట్టారు. అదేంటనంటే ఈ ప్రవేశ పరీక్షలో ఎవరైతే విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందుతారో వారందరికీ కూడా 10వ తరగతి వరకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత ఐఐటి విద్యని శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ వారి ద్వారా అందించబోతున్నారు. కావున ఎవరైతే విద్యార్థులు మా దగ్గర ఉన్నటువంటి మోడల్ గ్రాండ్ టెస్ట్కి హాజరవుతారో వారందరికీ కూడా ఇది ఒక పెద్ద సువర్ణ అవకాశంగా మనం పేర్కొనవచ్చు. మరి కొంతమంది తల్లిదండ్రుల యొక్క అభ్యర్థన మేరకు ఒక 5 మరియు 8వ తరగతి వారికే కాదు 3, 4, 6, 7వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించబోతున్నాము. కావున 3 నుండి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ ప్రవేశ పరీక్షకి హాజరు కావచ్చును. మరి కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే ఉన్నాయి. అవి ఏంటనంటే ఎవరైతే ఈ ప్రవేశ పరీక్షను రాయాలి అనుకుంటారో వారు వాళ్ళ యొక్క పిల్లల యొక్క వివరాలను 25వ తారీఖు అంటే ఈ నెల నవంబర్ 25వ తారీఖు లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మనం ఒక అడ్మిట్ కార్డు హాల్ టికెట్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ హాల్ టికెట్ ఉంటేనే రేపు పరీక్ష రోజున ప్రవేశం అనేది ఉంటుందన్నమాట పరీక్ష హాల్లో. కాబట్టి హాల్ టికెట్ కంపల్సరీగా తీసుకోవాలి. మరి దూర ప్రాంతాల నుంచి గత సంవత్సరం కూడా రాయలసీమ, నంద్యాల, అనంతపురం ఇట్లా రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్ కానీ లేదంటే బెంగళూరు కానీ గుంటూరు, విజయవాడ చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు. సో అలాంటి వారికి వాట్సాప్ ద్వారా మేము హాల్ టికెట్ని పంపించడం జరుగుతుంది. ఎవరైతే తల్లిదండ్రులు నవంబర్ 30వ తారీఖు ఈ ప్రవేశ పరీక్షకి వాళ్ళ యొక్క పిల్లలతోటి హాజరవుతారో వారికి పరీక్ష రాసినటువంటి గంటలోనే ఫలితాలు కూడా OMR మిషన్ స్కానర్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన విషయం అన్నమాట. ఎక్కువ వెయిటింగ్ లేకుండా 1 అవర్లోనే ఇచ్చేస్తాం. మరి అదేవిధంగా వచ్చినటువంటి తల్లిదండ్రులు విద్యార్థులందరికీ కూడా ఇక్కడ ఉచిత భోజనాన్ని, వసతిని మనం ఆ పరీక్ష అయిపోయినంత వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ ప్రవేశ పరీక్ష యొక్క ఫలితాలు ఇచ్చిన గంటలోనే పిల్లలకి బహుమతుల ప్రదానం కూడా జరుగుతుంది. మొదటి బహుమతి 2000 రూపాయలు, రెండవ బహుమతి 1500 రూపాయలు, మూడవ బహుమతి 1000 రూపాయలు. వీటితో పాటుగా ఒక మెడల్ మరియు మొమెంటోని మంచిగా వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సాయి మదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వారు కూడా కొత్తగా ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ఉచిత విద్యని ప్రవేశపెట్టడం జరిగింది. కావున తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క పిల్లలను ఈ మోడల్ ప్రవేశ పరీక్షకి నమోదు చేయించి అందరూ కూడా పరీక్షను రాయించి వాళ్ళలో ఉన్నటువంటి కాంపిటేటివ్నెస్ ని మంచిగా పెంచే విధంగా దోహదపడతారని ఆశిస్తున్నాను. వినుకొండ పట్టణంలోని ABM కాంపౌండ్ లో లగడపాటి వెంకటరావు కుమారుడు లగడపాటి అంజయ్య ఇంటి ఆవరణలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కమిటీ సభ్యులు, భక్తులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి వారి పడిపూజ కార్యక్రమం భక్తి భావానికి, ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అని పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వినుకొండ పట్టణంలో నూతనంగా ప్రారంభిస్తున్న సురేష్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రతి ఒక్కరూ విచ్చేయాలని డాక్టర్ మణికంఠ సురేష్, మృదుల తేజస్వి తెలియజేశారు. ఆదివారం ఉదయం పట్టణంలోని కారంపూడి రోడ్డులోని కరెంట్ ఆఫీస్ వద్ద కళ్యాణపురి కాలనీ వద్ద ప్రారంభించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.